Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. The first topic is about Bitcoin's massive carbon footprint. Okay, ఇప్పుడు బిట్కాయిన్ కరెన్సీ ఏదైతే ఉందో వాట్ ఈస్ ఇట్ ఈస్ ఎ క్రిప్టో కరెన్సీ. ఇంకా ఇది చాలా ఫేమస్ అయింది. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, దీనికోసం ఆల్రెడీ మనం ఎర్లియర్ ఆర్టికల్స్లోని నేర్చుకున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ ఏంటి, అవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఇవాళ ఇచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే, ఈ బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మైనింగ్ వల్ల కార్బన్ ఎమిషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అంటే ఏంటి, in mining these bitcoins there is lot of carbon emissions. So here we'll discuss about what are the reasons for which the bitcoin mining is releasing so much carbon emissions, and we'll see is there any alternative method. Okay, now along with the rise in the price of bitcoin, its negative impact on the environment is also ringing alarm bells louder. Okay, what does it mean? ఎంతైతే దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, దాని తాలూకా క్రేజ్ ఏదో ఉంటుంది కదా, డిమాండ్, అవంతా కూడా ఎంత బాగా అయితే పెరుగుతుందో, వాటి తాలూకా యూసేజ్ ఎంత బాగా పెరుగుతుందో, దాంతోపాటు ఏం పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా పెరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఎమిటింగ్ ఎ లాట్ ఆఫ్ కార్బన్. ఓకే, బిట్కాయిన్ మైనింగ్ విచ్ రిక్వైర్స్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లీడింగ్ టు హై లెవెల్స్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. బికాస్ ది మైనింగ్ ఎందుకని చెప్పి దీనికి ఇంత ఎక్కువగా అవుతుంది, యాజ్ వి ఆల్ నో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అంటే ఏంటి, బ్లాక్ అటాచ్ అయి ఉంటాయి. ఏదైతే మీకు మళ్ళీ యాడ్ చేస్తారో దాన్ని తీసుకువెళ్ళి ఎర్లియర్గా ఉన్న బ్లాక్కి అటాచ్ చేస్తారు. మళ్ళీ కొత్త బ్లాక్ యాడ్ అవుతుంది అంటే మళ్ళీ ఎర్లియర్ దానికి అది ఒక చైన్ ఫామ్లో అవి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే చాలా ఎనర్జీ అనేది యూస్ అవుతుంది. సో ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల కార్బన్ రిలీజ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. Why does Bitcoin consume so much energy? Bitcoins isn't controlled by any single authority. As we have already learned that దీనికి ఒక సెంట్రలైజ్డ్ బాడీ అంటూ ఏమీ ఉండదు. దిస్ ఇస్ డీసెంట్రలైజ్డ్. ఓకే, థర్డ్ పర్సన్ పార్టీ అంటూ కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు మనకి జనరల్ టర్మ్స్లో ఒక మామూలు మన ఫిజికల్ కరెన్సీ తీసుకున్నాము అంటే మనకి బ్యాంక్కి ఆర్బీఐ ఉంది. ఓకే, సో ఏంటి, ఇక్కడ మనం బ్యాంక్ మనం ఇలాగా ఏదో ఒక బాడీ ఉంది. జస్ట్ నేను వెళ్ళి ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. నేను నా ద్వారా వేరే వాళ్ళకి మనీ పంపించాలి అంటే హియర్ ఎవరి మధ్యలో ఉంటున్నారు, బ్యాంక్ ఉంటుంది. ఓకే, బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. మా బ్యాంక్ లేకుండా మా ఇద్దరం చేసుకోవడం లేదు ట్రాన్సాక్షన్స్. సో బట్ ఇక్కడ బిట్ కాయిన్ అప్పుడు ఏమొస్తుంది, అక్కడ ఒక థర్డ్ పార్టీ అంటూ ఎవరు కూడా ఉండరు. ఓకే, ట్రస్టెడ్ థర్డ్ పార్టీ అంటూ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ సింగిల్ అథారిటీ బట్ ఏ డిస్పరేట్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే ఏంటి, చాలా నెట్వర్క్. ఇప్పుడు లైక్ ఇది ఒకటి ఉంది సిస్టమ్ అంటే దీనికి ఇంకా డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్. దేర్ ఈస్ నో సెంట్రల్ అథారిటీ. సో కాల్డ్ మైనర్స్ రన్ పర్పస్ బిల్డ్ కంప్యూటర్స్ విచ్ కంపీట్ టు సాల్వ్ కాంప్లెక్స్ మ్యాథ్ పజల్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ట్రాన్సాక్షన్ గో త్రూ. ఓకే, ఇందులోని ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, లైక్ సే ఏ అండ్ బి ఉన్నారు, ఏ అండ్ బి మధ్యన ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అండ్ ఇందులోని ఏంటి, మనకి ఎక్కువగా ఏది హైడింగ్ కానీ మనీ ఇది అవ్వడం కానీ అవి ఏమి జరగవు, కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అండ్ చాలా ప్రాపర్గా అవి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఇంత ప్రాపర్గా వెళ్ళాలి, అందులోని ఎటువంటి మోసం జరగకూడదు, ఏమీ జరగకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే ఏంటి, దే ఆర్ యూజింగ్ a number of puzzles to complete one transaction. Okay, a blockchain, a digital ledger of all Bitcoin transactions, is designed this way to ensure that users aren't able to double spend funds. ఓకే, ఒక్కసారి యూజ్ చేసిందని మళ్ళీ యూజ్ చేయడం కాదు, ఏదైతే ఉందో అది ఒకసారి యూజ్ చేసేసారంటే ఇంకా అది లేనట్టు అనమాట. ఓకే, ఇదంతా ఏంటి, ఇందులో ఫిజికల్ ఫామ్లోనే ఏమీ లేదు, ఇదంతా కూడా క్రిప్టో కరెన్సీ. ఇలా డబుల్ యూజ్ అనేది, డబుల్ స్పెండ్ అవి అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళకి ఏంటి, ఇలా పజిల్స్, మ్యాథ్ పజిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ వీటిని డిజైన్ చేశారు. ఈచ్ బ్లాక్ దట్ ఈస్ యాడెడ్ ఆన్ టు ద చైన్ క్యారీస్ ఏ హార్డ్ క్రిప్టోగ్రాఫిక్ రెఫరెన్స్ టు ద ప్రీవియస్ బ్లాక్. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, దీనికి వచ్చి మళ్ళీ ఇంకో బ్లాక్ యాడ్ అవ్వాలంటే ఏంటి, దీని తాలూకా రిఫరెన్స్ ఆల్రెడీ ఎర్లియర్ దాని తాలూకా రిఫరెన్స్ దీనికి ఉంటుంది, మళ్ళీ దీని నుంచి నెక్స్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు దీని రిఫరెన్స్ దీనికి ఉంటుంది. సో ఏంటి, ఇట్ హ్యాస్ టు క్యారీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్ ఆల్సో. సో ఇలా ప్రతిదీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇది 1 అనుకుందాం, ఇక్కడ ఏముంటుంది, మళ్ళీ ఇది 2 కదా, మనం 2 వేయకూడదు, 1,2. మళ్ళీ థర్డ్ దానికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, 3 కాదు, 1,2,3. అంటే చూడండి ఎంత స్టోర్ చేయాల్సి వస్తుంది. దీనితో పాటు దీన్ని ఎర్లియర్గా ఏమున్నాయి వాటి తాలూకు ఇన్ఫో కూడా దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ బి హ్యావింగ్ ద రిఫరెన్స్ హ్యాష్ అంటారు. ఓకే, అది ఇలా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువగా ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఓకే,
ప్రొపనెంట్స్ ఆఫ్ బిట్ కాయిన్ సే దిస్ మేక్స్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ సెక్యూర్. ఎందుకని చెప్పి ఇలా ప్రీవియస్ బ్లాక్ ఈ బ్లాక్ని కనెక్ట్ చేస్తున్నారు టు మేక్ ఇట్ మోర్ సెక్యూర్. సో లెట్స్ సీ ద బ్యాక్గ్రౌండ్. అసలు ఫస్ట్ ఈ క్రిప్టో కరెన్సీ టాపిక్ అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నది చూద్దాం. ఇన్ 2008 సతోషి ద pseudonymous founder of Bitcoin published a vision of a digital currency. అసలు డిజిటల్ కరెన్సీ అన్న చెప్పి ఆ విజన్ ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? సతోషి ఇన్ 2008. ఓకే, ఓన్లీ a decade later reached a peak market capitalization of over $8 billion. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది 2008లో వచ్చిన బాగా పాపులర్ అయ్యి అందరూ యూజ్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడు? ఆఫ్టర్ ఎ డెకేడ్, అంటే 10 years తర్వాత, అంటే ఎప్పటికీ 2018. ఓకే, 2018 ఆ టైం నుంచి ఇది బాగా పాపులర్ అవ్వడం, అందరూ ఎక్కువగా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం అదంతా స్టార్ట్ అయింది. ద రెవల్యూషనరీ ఎలిమెంట్ ఆఫ్ బిట్ కాయిన్ వాజ్ నాట్ ద ఐడియా ఆఫ్ ఏ డిజిటల్ కరెన్సీ ఇన్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేశారో బిట్ కాయిన్ అన్నది డిజిటల్ కరెన్సీ అన్న ఐడియాతో ఫస్ట్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ దేనికోసం దీంట్లో ఉన్న మెయిన్ అండర్లైన్ థాట్ ఏంటి అసలు? బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, instead of a trusted third party, incentivized network participants validate transactions and ensure the integrity of the network via the decentralized administration of a data protocol. As I have told you, ముందులా ఏదైతే ఇప్పుడు మనకి ఫిజికల్ కరెన్సీ దాంట్లో ఎలా అయితే థర్డ్ పార్టీ ఉంటారో ఆ విధంగా థర్డ్ పార్టీ లేకుండా ఉండడానికి అండ్ సెక్యూర్డ్గా ఉండడం కోసం అని చెప్పి డీసెంట్రలైజ్డ్ మెథడ్లోని ఫస్ట్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఫస్ట్ తీసుకొచ్చింది డిజిటల్ కరెన్సీ అనే ఐడియాతో కాదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండాలి. సో దట్ ఎవరు కూడా థర్డ్ పార్టీ అలాగా అంటే మధ్యలోని సెంట్రలైజ్డ్గా ఉండకుండా కంప్లీట్ డీసెంట్రలైజ్డ్గా ఉంటూ ఈ ట్రాన్సాక్షన్స్ అంటూ జరిగే విధంగా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే, ద డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ప్రోటోకాల్ క్రియేటెడ్ బై సతోషి హ్యాస్ సిన్స్ బీన్ రిఫర్డ్ టు యాజ్ ద ఫస్ట్ బ్లాక్ చైన్. సో ఫస్ట్ ఆయన ఏదైతే లెజర్ క్రియేట్ చేశారో దాన్నే ఫస్ట్ బ్లాక్ చైన్ అని చెప్పి అంటారు. ఓకే, Bitcoin's blockchain uses a proof of work consensus mechanism. This is also a keyword which you can use in your answers. Proof of work consensus. Okay, it uses proof of work consensus mechanism to avoid double spending and manipulation. So main ఏంటి purpose అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి బిట్కాయిన్ అన్నది ఇంత పాపులర్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఈజ్ all the transactions are very much transparent. There is nothing to hide. దానివల్ల ఏమవుతుంది? డబుల్ స్పెండింగ్ కానీ మ్యానిపులేషన్స్ కానీ ఏవి జరిగే ఛాన్సెస్ అనేవి లేవు. The validation of ownership and transactions is based on search puzzles of hash functions. సో ఇన్ని పజిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ డిజైన్ చేయడం కోసం అని చెప్పి ఇంత ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. ఓకే, దీస్ search puzzles have to be solved by network participants in order to add valid blocks to the chain. ఓకే, సో వీళ్ళు మళ్ళీ బ్లాక్ ఇంకొకటి యాడ్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్లాక్ మళ్ళీ బ్లాక్ యాడ్ చేయాలి, మళ్ళీ బ్లాక్ అన్ని యాడ్ చేయాలి. ఓకే, ఇలా యాడ్ చేస్తూ వెళ్ళడానికి ఏం చేయాలి? దే హ్యావ్ టు కీప్ సాల్వింగ్ దీస్ పజిల్స్. The difficulty of these puzzles adjusts regularly in order to account for changes in connected computing power and to maintain approximately 10 minutes between the addition of each block. Okay, so ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? పజిల్స్ని సాల్వ్ చేయాలి. ఇంకా ఇలా ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ని యాడ్ చేయడానికి మినిమం వాళ్ళకి 10 minutes అన్నది పడుతుంది. During 2018, the computing power required to solve a Bitcoin puzzle increased more than 4-fold until October and heightened electricity consumption accordingly. Okay, ఏదైతే కంప్యూటింగ్ పవర్ అవసరమో టు సాల్వ్ వన్ బిట్కాయిన్ పజిల్ 2018 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి అది 4 times మోర్ డిఫికల్ట్గా అయింది. అంటే 4 folds అది ఇంకా ఇంక్రీజ్ అయింది అనమాట. ఎంతైతే కంప్యూటింగ్ పవర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఒక పజిల్కి, ఇప్పుడు యూజ్ చేస్తున్న వాటికి చూస్తే ఎంత అయింది? అది 4 folds ఎక్కువ. అంటే ఎంత ఎనర్జీ కన్జంప్షన్ అనేది పెరిగిందో చూడండి. స్పెక్యులేషన్స్ అబౌట్ ద బిట్కాయిన్స్ నెట్వర్క్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ హ్యావ్ సజెస్టెడ్ అదర్స్ అమాంగ్ థింగ్స్. ఏవేవి మోస్ట్లీ ఇక్కడ యూజ్ చేస్తున్నారు? చైనీస్ కోల్, ఐస్లాండిక్ జియోథర్మల్ పవర్ అండ్ వెనిజులన్ సబ్సిడీస్. In order to keep global warming below 2 degrees centigrade as internationally agreed in Paris COP21, net zero carbon emissions during the second half of the century are crucial. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా వరకు now we are in 2021. ఓకే, సో ఆల్రెడీ 2 decades అయిపోయాయి. ఇంకా ఈ సెంచురీ అయ్యేసరికి మనం ఎంతైతే గోల్ సెట్ చేసుకున్నామో, ఎంతైతే మనం క్లైమేట్ టెంపరేచర్ని కంట్రోల్ చేయాలని చెప్పి సెట్ చేసుకున్నామో, ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గాలి అంటే ఈ నెక్స్ట్ హాఫ్లో మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో దాని మీద మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది ఇంత ఎక్కువగా పాపులర్గా అయిపోయింది బిట్ కాయిన్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీని యూసెస్ చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. ద ఎనర్జీ కన్జంప్షన్ ఆల్సో విల్ బీ వెరీ మచ్ హై. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద నెక్స్ట్ హాఫ్ సెంచురీ అండ్ వీ క్యాన్ నాట్ మీట్ ద గోల్స్ విచ్ హ్యావ్ సెట్ ఇన్ ద Paris COP21.
To take the right measures, policymakers need to understand the carbon print of cryptocurrencies. So, if we have to control the carbon emissions, we have to understand how much the carbon footprint these cryptocurrencies are having. Next, what will be the effects of this? The record-breaking surge in Bitcoin price at the start of 2021 could result in the network consuming as much energy as all data centers globally. ఓన్లీ జస్ట్ ఈ బిట్కాయిన్ అనే దాకా మైనింగ్ కోసం యూజ్ అయ్యే కరెంట్ ఇది ఏదైతే ఎనర్జీ ఉంటుందో కన్జంప్షన్ ఎంత ఉంటుందంట, ఇట్ విల్ బీ ఈక్వల్ టు ఆల్ ద ఎనర్జీస్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్స్ గ్లోబల్లీ. Beyond these environmental impacts, the production of specialized mining devices might exacerbate the global short. ఇది కాకుండా ఇప్పుడు మైనింగ్ కోసం ఇంకా స్పెషల్ డివైజెస్ ఏవైతే తయారు చేయాలో వాళ్ళు మైనింగ్ డివైజెస్ వాటి కోసం ఏమవుతుంది, దే విల్ నీడ్ లాట్ ఆఫ్ చిప్స్. ఓకే, ఇలా అన్ని చిప్స్ అన్ని వాటి కోసం యూజ్ చేస్తే ఏమవుతుంది, దే విల్ బి షార్టేజ్ ఆఫ్ ద చిప్స్. మిగతా పర్పసెస్కి మనం యూజ్ చేయాలంటే చిప్స్ ఉండవు, బికాస్ దే విల్ బి యూజింగ్ ఇన్ ద దే విల్ బి యూజింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ మైనింగ్ డివైజెస్. ఓకే, విచ్ కుడ్ ఎఫెక్ట్ ద ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్. చిప్స్ అవన్నీ కూడా రెడీగా లేవు అంటే మళ్ళీ ఎవరైతే ఇంటి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి అవైలబుల్గా ఉండవు. అన్నీ ఏవైతే అవసరమైందో అవన్నీ కూడా ఈ డివైజెస్లోనే యూజ్ చేసేస్తే మిగతా డివైజెస్ తయారు చేయడానికి షార్టేజ్ అనేది వస్తుంది. ద ఎకనామిక్ రికవరీ ఆఫ్టర్ ద COVID-19 క్రైసిస్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. మళ్ళీ ఈ వెహికల్స్ ఇవి అవి తయారు చేస్తారు కదా, వాటికి కూడా కావాలి అనుకున్నప్పుడు షార్టేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ Indian monsoon 25 years ago resembled present day Australia. In this article they have mentioned that the monsoon which India is having, it is similar to the monsoon which was present in Australia 25 years ago. Okay, అయితే ఇది ఎలా చెప్తున్నారు అంటే యాక్చువల్గా ఇన్ని రోజులు మనకి ప్రాపర్గా అసలు ఇండియన్ మాన్సూన్ ఇలా ఎందుకు డిఫరెంట్, ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా మిగతా కంట్రీస్తో చూసుకున్నప్పుడు మనకి ఇండియన్ మాన్సూన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అన్నది ఇప్పటి వరకు తెలియదు. వి ఆల్ నో దాట్ ఇండియన్ ప్లేట్ ఒకప్పుడు మనకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉండి అది మూవ్ అవుతూ నార్దర్న్ హెమిస్ఫియర్కి వచ్చిందని, బట్ ఇప్పుడు దీని ద్వారానే మళ్ళీ ఇండియన్ మాన్సూన్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అన్నది కూడా స్టడీ చేశారు. ఓకే, ఫస్ట్ ఈ పిక్చర్ చూద్దాం, తర్వాత విల్ గో టు ద ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ మనకి కిందన ఏదైతే గోండ్వానా ల్యాండ్ ఉందో, ఓకే, ఫస్ట్ అంతా మనకి ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీస్లో ఉండేవి, తర్వాత అవన్నీ కూడా బ్రేక్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ కిందన ఏదైతే సదర్న్లో ఉన్నాయో అవన్నీ ఏంటి, సౌత్ అమెరికా, ఆఫ్రికన్ ప్లేట్, అంటార్క్టికా ప్లేట్, ఇండియా ప్లేట్, ఆస్ట్రేలియా. సో ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఇలా మూవ్ అవుతూ వచ్చి పైన ఉన్న యూరేషియన్ ప్లేట్ని హిట్ అయింది, కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత ఏమైంది, ఇట్ గాట్ అటాచ్డ్ టు ద యూరేషియన్ ప్లేన్. ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ మనం చూస్తున్నామో అలా ఇండియా. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా మూవ్ దిస్ సైడ్, అంటార్క్టికా ఏమైంది, కిందకి మూవ్ అయింది, అండ్ సౌత్ అమెరికా మూవ్ టు ద లెఫ్ట్. ఓకే, ఇలా అన్నీ కూడా దూరంగా జరిగిపోయాయి. ఓకే, దిస్ ఈజ్ ద ప్రెసెంట్ డే. ఇఫ్ యూ క్యాన్ సీ హియర్ ద ఇండియన్ ప్లేట్ ఈస్ అటాచ్డ్ టు ద యూరేషియన్ ప్లేట్ హియర్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఈ ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగానే మాన్సూన్ అనేది ఇప్పుడు ఇండియాలో ఉంది. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో 25 years బ్యాక్ ఎలా ఉండేదో ఇండియాలో మాన్సూన్ అనేది ఆ విధంగానే ఉంది అని చెప్తున్నారు. ఎలా చెప్పారు, హౌ డిడ్ దే సే దిస్? దే మేడ్ ఎ స్టడీ, ఓకే, బేస్డ్ ఆన్ ద లీఫ్ ఫాసిల్స్, చెట్టు తరకు ఆకులు ఉంటాయి కదా, వాటి ఫాసిల్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ దాట్ దే కేమ్ టు దిస్ కంక్లూజన్. నౌ లెట్స్ సీ హౌ దే వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద స్టడీ. The background. About 180 million years ago, India separated from the ancient supercontinent Gondwana and took a long northward journey of 9,000 kilometers to join Eurasia. పైన ఏదైతే యూరప్ అండ్ ఏషియా కలిపి యూరేషియన్ ప్లేట్ ఉందో అక్కడికి ఇండియన్ ప్లేట్ వచ్చి కొలైడ్ అయింది. ఎక్కడి నుంచి వచ్చింది, కింద ఉన్న గోండ్వానా ల్యాండ్ నుంచి వచ్చింది. డ్యూరింగ్ దిస్ జర్నీ ద సబ్ కాంటినెంట్ మూవ్డ్ ఫ్రమ్ ద సదర్న్ హెమిస్ఫియర్, క్రాస్డ్ ద ఈక్వేటర్ టు రీచ్ ఇట్స్ కరెంట్ పొజిషన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. Due to these changing latitudes, it experienced different climatic conditions. So, what is the possible reason for experiencing these different climatic conditions? Because actually it used to be in the southern hemisphere. Later it moved upwards and it crossed the equator. Equator కంటే కింద ఉన్నది ఈక్వేటర్ని క్రాస్ చేసి ఈక్వేటర్ పైకి వెళ్ళిపోయింది. Now it is in the northern hemisphere. Because of changing latitudes, it is experiencing different climatic conditions. Next. The team analyzed the morphological characters of fossil leaves collected from, now let's see from which places they have collected these fossils. Deccan Volcanic Province, East Garo Hills of Meghalaya, ante ekkada idi north east. Gura Mine in Rajasthan, ante ekkada west, and Makum Coalfield in Assam, this is also in the north east.
The 4 fossil assemblages were found to be from 4 different geological ages. చూడండి, మన ఇండియాలో ఉన్న ఒకే కంట్రీలోని తీసుకున్న 4 ప్లేసెస్లోంచి వాళ్ళు తీసుకున్నవన్నీ కూడా ఎలా ఉన్నాయంట, 4 డిఫరెంట్ జియోలజికల్ ఏజెస్కి చెందినవి అనమాట. ఒక్కొక్క టైం పీరియడ్లో ఉన్న ఫాసిల్స్ ఇవి. అండ్ హెల్ప్ టు స్టడీ ద క్లైమేట్ డ్యూరింగ్ 65, 57, 54, 25 మిలియన్ ఇయర్స్ ఎగో. సో ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్కి వెళ్ళి తీసుకున్నారు. 25 మిలియన్ ఇయర్స్ ఎగో ఎలా ఉంది, 54 మిలియన్ ఇయర్స్ ఎగో ఎలా ఉంది, 57 మిలియన్ ఇయర్స్ ఎగో ఎలా ఉంది, 65 మిలియన్ ఇయర్స్ ఎగో ఎలా ఉంది అన్నది స్టడీ చేయడం కోసం. ఓకే, it has been observed from across the globe that plant leaf morphological characters such as apex, base and shape are ecologically turned with the prevailing climatic conditions. సో మన గ్లోబ్లో ఉన్న ఆకులన్నీ కూడా స్టడీ చేస్తే మనకి మెయిన్గా తెలిసింది ఏంటి, ఇప్పుడు ఏదైనా లీఫ్ స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, దాని బేస్ కానివ్వండి, దాని షేప్ కానివ్వండి, దాని ఎపెక్స్ కానివ్వండి, దేని మీద డిపెండ్ అయి ఉంటాయంట, అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ ఏమున్నాయో వాటి మీద అవి బేస్ అయి ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లైమాటిక్ కండిషన్స్ దే అడాప్ట్ టు దెమ్ ఫర్ ఆల్ ద సీజన్స్ త్రూ అవుట్ ద ఇయర్ అంతా కూడా వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవ్వాలో they get adapted to the climatic conditions, to the changes in the seasons throughout the year. Now what are the results they have found out of the study they made? The fossil leaves from India were adapted to an Australian type of monsoon. Okay, the fossil leaves from India were adapted to an Australian type of monsoon and not the current Indian monsoon system during its voyage. ఇప్పుడు ఏదైతే వాటి లీఫ్ స్ట్రక్చర్ని వాళ్ళు స్టడీ చేయడం వల్ల ఆ లీఫ్ ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి అడాప్ట్ అయి ఉందంట, ఏదైతే ఆస్ట్రేలియన్ మాన్సూన్ ఉందో ఆ టైప్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్కి అడాప్ట్ అయి ఉంది. మన ఇండియన్ మాన్సూన్ ఇప్పుడు ఏది ఉందో దానికి అవి అడాప్ట్ అయ్యి లేవు. ఓకే, ద రీకన్స్ట్రక్టెడ్ టెంపరేచర్ డేటా. ఇప్పుడు ఏది చెప్తున్నారు ఇవి, దీస్ ఆర్ నాట్ ద లీవ్స్ విచ్ వీఆర్ సీయింగ్ నౌ, దే ఆర్ స్టడీయింగ్ ద లీవ్స్, ఫాజిల్స్. ఏవైతే ఫాజిల్స్ ఉన్నాయో లీవ్, ఆ ఫాజిల్స్ స్టడీ చేసి చెప్పారు. అవి అప్పుడువి ఆస్ట్రేలియన్ టైప్ ఆఫ్ మాన్సూన్కి అడాప్ట్ అయి ఉన్నాయి, ఇప్పుడు మన ఇండియన్ మాన్సూన్ టైప్వి కావు. ద రీకన్స్ట్రక్టెడ్ టెంపరేచర్ డేటా షోస్ దట్ ద క్లైమేట్ వాజ్, సో బేస్డ్ అప్పుడు అవి ఏవైతే కండిషన్స్కి అడాప్ట్ అయి ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి టెంపరేచర్ ఏ విధంగా ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ద క్లైమేట్ వాజ్ వార్మ్, ట్రాపికల్ టు సబ్ ట్రాపికల్ at all the studied fossil sites with temperature varying from 16.3 to 21.3 degrees centigrades. Okay, అక్కడ టెంపరేచర్ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంది. ఇట్ వాస్ వార్మ్, ఇట్ వాస్ నాట్ టూ హాట్. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో అయితే జనరల్గా ఈ ప్లేసెస్ ఏదో ఇప్పుడు రాజస్థాన్ ఇక్కడ తీసుకున్నట్టే ఇట్ విల్ బి వెరీ హాట్, బట్ ఇవంతా కూడా ఎలా ఉంది, 16 to 21 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో ఉన్నాయంటే ఇట్ ఈస్ వెరీ వార్మ్. ఆల్ ద ఫాసిల్ సైట్స్ ఎక్స్పీరియన్స్డ్ హై రెయిన్ఫాల్ విచ్ వ్యారీడ్ ఫ్రమ్ 191.6 to 232 centimeters. సో హియర్ నేను ఏదైతే ప్లేసెస్ చెప్పానో అవన్నీ కూడా ఏమి మనకి హై రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్ కావు, బట్ హియర్ ఆల్ ద ఫాసిల్ సైట్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హై రెయిన్ఫాల్. వై మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ ఇన్ దెన్ నాట్, అంటే ఇంకే కంట్రీ కాకుండా ఇండియా గురించి ఇంత స్టడీ చేయడానికి వై దే ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్? సిన్స్ ఇండియా వాజ్ ద ఓన్లీ సబ్ కాంటినెంట్ టు హ్యావ్ క్రాస్డ్ ఫ్రమ్ ద సదర్న్ హెమిస్ఫియర్ టు ద నార్దర్న్ హెమిస్ఫియర్. ఎందుకని, బికాస్ సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్దర్న్ హెమిస్ఫియర్కి క్రాస్ చేసిన ఒకే ఒక సబ్ కాంటినెంట్ ఏంటి, మన ఇండియా. మిగతా కంట్రీస్ కూడా మూవ్ అయ్యాయి, బట్ ఏంటి, దే మూవ్డ్ ఈదర్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్ ఆర్ టు ద డౌన్, బట్ వెరాస్ ఇండియా మూవ్డ్ అప్వర్డ్స్. ఓకే, ఇట్ మూవ్డ్ ఫ్రమ్ ద సదర్న్ హెమిస్ఫియర్ టు ద నార్దర్న్ హెమిస్ఫియర్. ఓకే, అండ్ అండర్స్టాండ్ హౌ ద ఫ్లోరా అండ్ ఫోనా చేంజ్డ్ అకార్డింగ్లీ. ఓకే, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్? ఇప్పుడు మనం దేనికోసం అనేది స్టడీ చేయాలని అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్? ఓకే, వన్ సెకండ్. టు బెటర్ అండర్స్టాండ్ ద ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ మాన్సూన్. ఎందుకని ఇది స్టడీ చేయాలనుకుంటున్నారు? బికాస్ దే వాంట్ టు నో హౌ ద ఇండియన్ మాన్సూన్ ఎవాల్వ్డ్, ఏ విధంగా ఇది ఎవాల్వ్ అయింది పాస్ట్ నుంచి ఇప్పటికీ, అండ్ ఇట్స్ రోల్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలోని హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, సౌత్ ఏషియాలో హాట్స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవాల్వ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? చూడండి, ఒక దగ్గర ఒక ఏరియా, ఒక ఏదైనా తీసుకోండి, ఒక ఎకోసిస్టమ్ ఏదైనా తీసుకోండి, అక్కడ ఒక వాటర్ బాడీ ఎవాల్వ్ అవ్వాలన్నా, ఒక ఫారెస్ట్ రావడానికి, వీటిలన్నింటినీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాన్సూన్, రైట్? ఇఫ్ దే ఆర్ నో రెయిన్ఫాల్, అంత ఫ్లరిషింగ్గా అంత గ్రీనరీగా మనకి ఫారెస్ట్ ఉండవు. ఇఫ్ దే గుడ్ క్వాంటిటీ ఆఫ్ రెయిన్ఫాల్, ఫారెస్ట్ అన్నీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. సో ఈ విధంగా ఈ బయోడైవర్సిటీ అన్నీ కూడా ఎలా ఎవాల్వ్ అయ్యాయి అన్నది స్టడీ చేయడానికి దే విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. దిస్ విల్ హెల్ప్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మోడర్న్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఇప్పుడు మోడర్న్గా ఏవైతే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇన్ఫో అనేది దొరుకుతుంది. నెక్స్ట్, understanding the past dynamics of Indian monsoon will also help for future monsoon prediction. One thing is we'll know about the past,
we'll know about the present, and it will be helpful for us to assess about the future. Okay, now the next topic is petri dish people. Okay, యాక్చువల్గా మనకి ఇది న్యూస్ పేపర్ ఆర్టికల్లో పెట్రీ డిష్ పీపుల్ అని వచ్చింది. ఫస్ట్ అసలు ఆర్టికల్ ఏంటో చూద్దాం, దాని తర్వాత అసలు పెట్రీ డిష్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, రీసెర్చర్స్ హ్యావ్ ఇండ్యూస్డ్ హ్యూమన్ స్టెమ్ టు సెల్ఫ్ ఆర్గనైజ్ అండ్ ఫార్మ్ ఏ హ్యూమన్ బ్లాస్టోసైట్. అంటే ఏంటి, మనకి ఏదైతే మదర్ వూమ్లోని ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియోని ఆర్టిఫిషియల్గా ఫామ్ చేయడం కోసం దే ఆర్ యూజింగ్ ద హ్యూమన్ స్టెమ్ సెల్స్. ఓకే, వన్ గ్రూప్ ఏం చేస్తుందంట, ఫ్రమ్ ద హ్యూమన్ ఎంబ్రోయిక్ స్టెమ్ సెల్స్ అండ్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ అడల్ట్స్. ఒకటేమో అడల్ట్స్ నుంచి తీసుకున్న స్టెమ్ సెల్స్, ఇంకొకటేమో అడల్ట్ తాలూకా స్కిన్ సెల్స్. ఒకటి స్టెమ్ సెల్స్ తీసుకుంటున్నారు, ఇంకొకటి ఏంటి స్కిన్ సెల్స్. రెండు తీసుకొని 2 గ్రూప్స్ ఆర్ వర్కింగ్. అయితే అసలు ఈ పెట్రీ డిష్ అంటే ఏంటి? పెట్రీ డిష్ ఆల్టర్నేటివ్లీ నోన్ యాజ్ పెట్రీ ప్లేట్ ఆర్ సెల్ కల్చర్ డిష్. ఓకే, అంటే లైక్ టేక్ ఇట్ యాజ్ ఎ వెజల్ ఇన్ విచ్ దే ఆర్ డూయింగ్ దిస్ కల్చర్. ఓకే, ఇట్ ఈస్ అ షాలో ట్రాన్స్పరెంట్ lidded dish that biologists use to hold growth medium in which cells can be cultured. ఒక సెల్ ఉంది, దాన్ని మళ్ళీ డెవలప్ చేసి దాన్ని అలాగా కల్చర్ చేయాలి అనుకుంటున్నారు. అది ఒక ఏదైతే డిష్లో పెట్టి చేస్తున్నారో దాని పేరు ఈ పెట్రీ డిష్. ఓకే, ఎటువంటి టైప్స్ ఆఫ్ సెల్స్? బ్యాక్టీరియా, ఫంగై అండ్ స్మాల్ మాసెస్. The container is named after its inventor, German bacteriologist Julius Richard Petri. Okay, he is a బ్యాక్టీరియాలజిస్ట్. ఆయన పేరు మీద ఈ పెట్రీ డిష్ అన్న పేరు వచ్చింది. ఇట్ ఈస్ ఎ కామన్ టైప్ ఆఫ్ కల్చర్ ప్లేట్. కల్చర్ చేయడం కోసం ఏదైతే యూజ్ చేస్తారో ఆ బాక్స్ అనుకోండి. ఓకే, ద పెట్రీ డిష్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఐటమ్స్ ఇన్ బయాలజీ లేబొరేటరీస్ అండ్ హ్యాస్ ఎంటర్డ్ పాపులర్ కల్చర్. ఏంటి, బయాలజీ లేబొరేటరీస్లో కొంచెం బాగా ఫేమస్ ఉన్నది ఇది. ఎప్పుడు యూజ్ చేశారు ఇది? పెన్సిలిన్, ద ఫస్ట్ యాంటీబయాటిక్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1929 while Alexander Fleming noticed that mold that had contaminated a bacterial culture in a petri dish had killed the bacteria all around. ఓకే, ఏంటి, ఏదైతే మోల్డ్ ఒక బ్యాక్టీరియా చుట్టూ ఫామ్ అయిందో ఆ పెట్రీ డిష్లో అది ఏం చేసింది, మొత్తం బ్యాక్టీరియా అంతటినీ కూడా చంపేసింది. సో దీన్ని ఎప్పుడు చూసారు, లైక్ ఎక్కడ ఇది యూజ్ చేశారు అంటే యూ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, పెన్సిలిన్ ఫస్ట్ యాంటీబయాటిక్ ఏదైతే చేశారో అప్పుడు కూడా ఈ పెట్రీ డిష్ని యూజ్ చేశారు అని చెప్పి యూ క్యాన్ మెన్షన్ ఇన్ యూర్ ఆన్సర్. Now let's see where it is used. Contamination detect. There are various uses of it. I'll just read out all the uses. Okay, the first one is contamination detection and mapping. ఇక్కడ ఏం చేస్తున్నారు, లైక్ సార్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్న కేసు తీసుకుందాం, లైక్ కరోనా వైరస్ ఉంది. ఇప్పుడు స్నీజ్ చేస్తున్నారు, కఫ్ చేస్తున్నారు. ఇట్ విల్ బీ గోయింగ్ అండ్ ఫాలోయింగ్ ఆన్ ద సర్ఫేస్ అండ్ ఇఫ్ యూ టచ్ ద సర్ఫేస్ ఇట్ విల్ బీ ఎఫెక్టింగ్ యూ అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఇది కంటామినేట్ అయిందా లేదా, లైక్ ఇప్పుడు కరోనా వైరస్ దాని మీద ఎఫెక్ట్ చేసిందా లేదా, ఇలాంటివి కూడా దే క్యాన్ detect using this. So here they use it to find out, to see the location of contamination on surfaces such as kitchen counters, utensils, clothing, food preparation equipment, so animal and human skin. Okay, next, for this application the petri dishes may be filled so that the culture medium protrudes slightly above the edges of the dish to make it easier to take samples on hard subjects. Okay, హార్డ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ నుంచి ఈజీగా శాంపిల్స్ తీసుకోవడానికి ఏం చేస్తారు, దాన్ని ఎడ్జెస్లోనే ఉంటుంది ఇది. Shallow petri dishes prepared in this way are called replicate organism detection and counting plates and are available commercially. Now, what is the next use? Cell culture. Petri dishes are used for cell cultivation. సెల్ని పెంచాలి, ఒక సెల్ నుంచి మళ్ళీ దాని గ్రోత్ పెంచాలి అనుకున్నప్పుడు కూడా వీటిని యూజ్ చేస్తారు. From eukaryotic organisms such as in immunodiffusion studies on solid agar or in a liquid medium. ఒక సెల్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మల్టిప్లై చేసుకొని సెల్ కల్చర్లో కూడా ఈ పెట్రీ డిష్ని యూజ్ చేస్తారు. ఇంకెక్కడ యూజ్ చేస్తారు, బాటనీ అండ్ అగ్రికల్చర్. పెట్రీ డిషెస్ మే బి యూజ్ టు అబ్జర్వ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్లాంట్ జర్మినేషన్ తాలూకా ఎర్లీ స్టేజెస్లో కూడా వీటిని యూజ్ చేస్తారు. అండ్ టు గ్రో ప్లాంట్స్ ఎసెక్షువల్లీ ఫ్రమ్ ఐసోలేటెడ్ సెల్స్. ఓకే, నెక్స్ట్, entomology. Petri dishes may be convenient enclosures to study the behavior of insects and other small animals. Insects ఇంకా స్మాల్ యానిమల్స్ ఏవైతే ఉంటుందో అవి ఏ విధంగా వాటిని స్టడీ చేయాలి, వాటి బాడీ పార్ట్స్ కనివ్వండి మొత్తం అంతా వాటి గురించి స్టడీ చేయాలి, అవి ఎలా గ్రో అవుతున్నాయి అవన్నీ కూడా స్టడీ చేయాలి అంటే వాళ్ళు వీటిని యూజ్ చేస్తారు. ఓకే, chemistry. Due to their large open surface, petri dishes are effective containers to evaporate solvents and dry out precipitates either at room temperature or in ovens and desiccators. కెమిస్ట్రీలో దేనికి యూజ్ చేస్తారు,
దే ఆర్ యూజ్ టు ఎవాపరేట్ సాల్వెంట్స్. ఓకే, ఏదైనా సాల్వెంట్ని డ్రై చేసేయాలి అనుకున్నప్పుడు, దాన్ని ఎవాపరేట్ చేయాలి రూమ్ టెంపరేచర్లో అనుకున్నప్పుడు వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్, శాంపిల్ స్టోరేజ్ అండ్ డిస్ప్లే. పెట్రీ డిషెస్ ఆల్సో మేక్ కన్వీనియంట్ టెంపరీ స్టోరేజ్ ఫర్ శాంపిల్స్. ఇప్పుడు చాలా స్టడీ చేయడం కోసం శాంపిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి తెచ్చుకుంటారు కదా, వాటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉంచడం కోసం కూడా ఈ పెట్రీ డిషెస్ని యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ లిక్విడ్, గ్రాన్యులర్ ఆర్ పౌడర్డ్ వన్స్ అండ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ insects or seeds. Their transparency and flat profile allows the contents to be inspected with the naked eye, magnifying glass or low power microscope without removing the lid. అంటే ఏంటి, వాటిని ఎందులో అయితే తెచ్చి శాంపిల్ స్టోర్ చేసి తెస్తారో దాన్ని మూత తీసి చూడక్కర్లేదు. డైరెక్ట్లీ దే కెన్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. దే డోంట్ ఈవెన్ నీడ్ ఏ హైలీ పవర్ఫుల్ మైక్రోస్కోప్. జస్ట్ యూజింగ్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ దే క్యాన్ అబ్జర్వ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. బికాస్ దే శాంపిల్ బాక్సెస్ ఏమింటే అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అందులో స్టోర్ చేసి తెస్తారు. అండ్ ఇవేంటివి పెట్రీ డిషెస్ కాబట్టి ఈజీగా వాళ్ళు చూడొచ్చు. మళ్ళీ దానికోసం ప్రత్యేకమైన మైక్రోస్కోప్స్ అన్న వాళ్ళకి అవసరం లేదు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ అబ్టైనింగ్ హీలియం ఇన్ ఇండియా. ఫస్ట్ నేను సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఓకే, మనకి యాక్చువల్గా ఏంటి అంటే హీలియం ప్రొడక్షన్ ఏదైతే ఉందో మన దాంట్లో ఎక్స్ప్లోరేషన్ అది ఎక్కువగా లేదు, ఇండియాలోని మనకి అవైలబుల్గా లేదు. మనం ఎప్పుడు కూడా హీలియంని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం? యూఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. బట్ నా యూఎస్ స్టాప్డ్ ఎక్స్పోర్టింగ్, సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇండియా. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సీ ద ఆల్టర్నేటివ్ మెజర్స్. ఓకే, ఈ ఆర్టికల్ అంతా కూడా దాని గురించి. India imports helium for its needs, and with the US appearing set to cut off exports. US is going to cut off the exports of helium since 2021. So now Indian industry stands to lose out heavily. So it needs some alternative way from where it can get the helium. It may be importing, or it has to explore its own resources. బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ అసలు మనకి హీలియం ఉందా లేదా మన కంట్రీలోనే అన్నది మనం చూద్దాం. ఓకే, ఇన్ 1906 ఏ యంగ్ ఇంగ్లిష్ మ్యాన్ బై ద నేమ్ మారిస్ ఎక్స్ట్రాక్టెడ్ హీలియం ఇన్ స్మాల్ క్వాంటిటీస్ బై హీటింగ్ అప్ మోనోజైట్స్. ఇది డిఫరెంట్ వేస్ హౌ పీపుల్ ఎక్స్ట్రాక్ట్ హీలియం అన్నది ఫస్ట్ చూద్దాం, దెన్ విల్ గో ఇన్ టు ఇండియా. ఓకే, ఈమె ఏం చేశారు, బెంగళూరుకి వచ్చినప్పుడు హీ హీటెడ్ ఏ మోనోజైట్ శాండ్ని బాగా హీట్ చేసి కేరళ బీచ్లో, ఫ్రమ్ దాట్ హీ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ హీలియం. నెక్స్ట్, డచ్ ఫిజిసిస్ట్ Kamerlingh Onnes, he liquefied helium. Here he heated the monazite sand. Here he liquefied the helium by cooling the gas at minus 270 degrees Celsius. Okay, this is known as Kamerlingh Onnes. Collected helium gas from the springs of Bath in Baden-Baden, Germany for his liquefaction experiment. Next process. Some scientists and geologists started looking for helium underground. ఇది ఎక్కడి నుంచి, వాల్కానిక్ ఎరప్షన్స్ నుంచి వచ్చిన దగ్గర నుంచి దే ట్రై టు కలెక్ట్ ద హీలియం. నెక్స్ట్, ఫ్రమ్ ద ఆయిల్ డ్రిల్లింగ్ ప్రిపరేషన్ ఇన్ డెక్స్టర్, కన్సాస్ ఇన్ ద యుఎస్, కెమిస్ట్ హెమిల్టన్ క్యాడీ అండ్ డేవిడ్ మెక్ఫార్లాండ్ డిస్కవర్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీలియం ఇన్ న్యాచురల్ గ్యాస్. సో ఇప్పటి వరకు మనం ఏమేమి విన్నాం, ఒకటేమో శాండ్ని వేడి చేయడం వల్ల, సెకండ్ వన్ ఏంటి లిక్విఫికేషన్, థర్డ్ వన్ ఏంటి వాల్కానిక్ ఎరప్షన్స్ నుంచి, ఫోర్త్ వన్ ఏంటి న్యాచురల్ గ్యాస్. అయితే ఇంత రేర్ బికాస్ దే ఆర్ working for all these models because it is very rare. Okay, they further went on to discover that despite its overall rarity, helium was concentrated in large quantities under the American Great Plains. లో మాత్రం చాలా అబండెంట్గా, చాలా లార్జ్ క్వాంటిటీస్లో ఇవన్నీ కూడా హీలియం అనేది అవైలబుల్గా ఉంది. US as exporter. The US became the most important exporter of helium across the world. It was soon realized that US was also the biggest storehouse of helium. సో యూఎస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ ఈవెన్ బిగ్గెస్ట్ స్టోర్ హౌస్, ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువగా ఉంది అక్కడ వాళ్ళ దగ్గర, అండ్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఎ లాట్. నౌ యూఎస్ ఇస్ ప్లానింగ్ టు స్విచ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ హీలియం ఫ్రమ్ 2021. సో 2021 నుంచి ఇంక ఎక్స్పోర్ట్స్ ఆపేయాలని డిసైడ్ అయింది. యూఎస్ కాకుండా ఇంకే కంట్రీలో ఉంది పాసిబిలిటీ, ఖతార్ ఇస్ ఎ పాసిబుల్ ఎక్స్పోర్టర్, బట్ అక్యూట్ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ర్యాంగిల్స్ హ్యావ్ మేడ్ ఖతార్ అన్రిలయబుల్. Every year India imports helium worth 55,000 crores from the US to meet its needs. మనకి హీలియం తాలూకా నీడ్ కోసం అని చెప్పి మనం 55,000 crores మనం తీసుకుంటున్నాం. ఎందుకని ఇంత అవసరం హీలియం అంటే దే ఆర్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ హీలియం. ఓకే, మనకి క్రయోజెనిక్ టెక్నాలజీ దగ్గర నుంచి చిన్న చిన్న వెల్డింగ్ వరకు కూడా అన్నింటికి కూడా హీలియం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఇంత ఈజీగా మరి హీలియం దొరకడం లేదు? యాజ్ యూ ఆల్ నో, మీకు ఎగ్జాంపుల్ హీలియం బెలూన్స్ తెలుసుంటాయి కదా. ఏంటి, మీరు హీలియం బెలూన్స్ ఫిల్ చేయగానే ఏమవుతుంది, పైన రూఫ్ వైపుకి మనం ఇలా ఇఫ్ విల్ లీవ్ ద బెలూన్ ఇట్ విల్ గో, మనం ఇంకా పట్టుకోలేము, దగ్గరకుంటూ వెళ్ళిపోతుంది. జస్ట్ మన రూమ్స్లో అయినా చూడండి, బెలూన్ వదలగానే వెళ్ళి పైన రూఫ్కి ఉంటుంది. అంటే ఏంటి, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అన్నది ఎక్కువ, ఇది చాలా సూన్గా అది ఎస్కేప్ అయిపోవడానికి చూస్తుంది.
వాస్ట్ రిజర్వాయర్ ఆఫ్ హీలియం ఇన్ ద రాజ్మహల్ వాల్కానిక్ బెల్ట్. ఇది మన ఇండియా విషయానికి వస్తే అరౌండ్ 1956 యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ విశ్వభారతి యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ వన్స్ విజిటెడ్ ఎ విలేజ్ కాల్డ్ బాక్రేశ్వర్. ఇతను బాక్రేశ్వర్ అన్న విలేజ్కి వెళ్ళారు. అక్కడ ఆయన ఒక ట్యాంక్లోని వాటర్ న్యాచురల్గా అది బాయిల్ అవ్వడం చూస్తారు. సో ఆయనకి ఏంటి అన్నది వెంటనే వస్తుంది, ఏంటి దేనివల్ల ఇది ఇలాగా బాయిల్ అవుతుందని. దెన్ హీ సేస్ హిస్ స్టూడెంట్ శ్యామ్దాస్ చటర్జీ టు ఫైండ్ అవుట్ వాట్స్ గోయింగ్ దేర్. దెన్ హీ ఫౌండ్ అవుట్ దాట్ 1.8% ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ ఎమిటింగ్ ఫ్రమ్ ద బాయిలింగ్ గ్యాస్ వాస్ హీలియం. సో దెన్ దే decided that there is lot of natural resources of helium in that area. Okay, then he said that every student em chepparu Rajmahal volcanic basin around Bakreshwar and nearby Tantloi now in Jharkhand were floating on an ocean of helium. అంటే అంత ఎక్కువగా అక్కడ హీలియం అన్నది ఉంది. అయితే అక్కడ జనరల్గా ఎవరు ఉంటారు ఆ ఏరియాలోని? ఇట్ ఈస్ పాపులేటెడ్ బై ట్రైబల్ పీపుల్. ద విలేజ్ ఇస్ సిచ్యుయేటెడ్ నెక్స్ట్ టు ఏ స్ట్రీమ్. ఆ స్ట్రీమ్ పక్కన ఏముంది? విలేజ్ ఉంది. విత్ న్యాచురల్లీ హాట్ వాటర్ విత్ న్యాచురల్ గ్యాస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఇట్. ఆ స్ట్రీమ్లో ఏమొస్తుంది? న్యాచురల్గానే హాట్ వాటర్ అన్నది వస్తుంది అక్కడ నుంచి, అండ్ గ్యాస్ విల్ బి కమింగ్ అవుట్ ఫ్రమ్ దాట్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఏం తెలిసింది? 1.6% ఆఫ్ హీలియం అన్నది ఆ గ్యాస్ నుంచి వస్తుంది అని. ఫస్ట్ ఏదైతే ట్యాంక్లో వాళ్ళు స్టడీ చేశారో అక్కడ 1.8% ఉంది. తర్వాత ఈ స్ట్రీమ్లో వచ్చే వాటర్లో 1.6% ఉంది. ఓకే, నెక్స్ట్, బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇట్ వాజ్ లెఫ్ట్ అన్ట్యాప్డ్. ఇప్పటికీ కూడా వాటిని తీసి ఏం చేయలేదు. ఎందుకని? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇప్పుడు మనకి ఎవరి పేరు చెప్పాను నేను? సత్యేంద్ర బోస్ అన్న అతను. ఓకే, అతను ఏం చేశారు? వెళ్ళి చెప్పారు. తర్వాత మనకి ఈ బాంబే దగ్గర కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చూసారు వీటి గురించి హీలియం, బట్ అవంత ఎఫెక్టివ్గా లేవు. దాన్ని హీ టోల్డ్ ఇక్కడికి వచ్చి చూడమన్నారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంకా చేద్దామని అనుకున్నారు. ఇట్స్ నాట్ లైక్ దే డిడ్ డూ, చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఏమైంది? వాళ్ళకి సరిపడే రిసోర్సెస్ లేవు. సెకండ్ వన్ ఏంటంటే అంత మ్యాన్ పవర్ కూడా అప్పుడు లేదు. ఇంకా డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళు వేరే రీసెర్చ్ వర్క్స్లో వాటిలో బిజీ అవడం వల్ల దాన్ని కంప్లీట్గా ఇంకా వదిలేశారనమాట. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటి? వాళ్ళు ఏంటి చేసేది? రీసెర్చ్ పర్పస్ కోసం చేస్తారు, బట్ ఇది కమర్షియల్ పర్పస్ కోసం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే దానికి మ్యాన్ పవర్ కావాలి, క్యాపిటల్ అవన్నీ కూడా కావాలి కదా. రీసెర్చ్ కోసం అయితే దే జస్ట్ నీడ్ టు డూ ఓన్లీ, దే నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ సమ్ అమౌంట్. బట్ ఇలా కమర్షియల్ యూస్కి చేయాలి అనుకున్నప్పుడు చాలా ఎక్కువ అంతా కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సో స్లోగా అంతా కూడా మెల్లగా ఇంకా దాని గురించి పట్టించుకోవడం అన్నది ఆగిపోయింది. ప్రెజెంట్ సినారియో ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు మనకి ఇంకెక్కడ నుంచి ఇన్ని రోజులు ఇంపోర్ట్ చేసేసుకున్నారు. వీ డెంట్ ఫీల్ ద నెసెసిటీ, బట్ నౌ వీ హ్యావ్ టు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ సోర్స్. India's Rajmahal volcanic basin is the storehouse of helium trapped for billions of years since the very birth of our earth from the sun. At present, we are mapping the Rajmahal basin extensively for future exploration and harnessing of helium. So, ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, work has started in right earnest in collaboration with Atomic Mineral Division of DAE. Preliminary measurements and survey have already started. So, ఏంటి? వర్క్ అనేది స్టార్ట్ చేశారు, ప్రిలిమినరీ మెజర్మెంట్స్ అవన్నీ తీస్తున్నారు. అయితే మరి ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసేస్తే మనకి ఫ్యూచర్లో ఉండదా, సరిపోదా అంటే మనకి కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ రీసోర్సెస్ అన్నవి మనకి ఉన్నాయి హీలియంవి. ఓకే, సో వాట్ ఈస్ ద టార్గెట్? టు అట్లీస్ట్ మీట్ ఇండియాస్ రిక్వైర్మెంట్ ఆఫ్ హీలియం. అట్లీస్ట్ మన ఇండియన్ రిక్వైర్మెంట్ సరిపడంత అయినా సరే తీసుకోవాలి. ఇండియా కన్స్యూమ్స్ 70 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ ఇయర్, బట్ ద రిజర్వ్ ఆఫ్ హీలియం బై ఫార్ ఎక్సీడ్స్ దిస్. ఓకే, మన దగ్గర ఎంత రిజర్వ్ ఉందో అది చాలా ఎక్కువ ఉంది. సో వాట్ ఈస్ హీలియం? దీనికోసం స్టడీ చేసే అక్కర్లేదు హీలియం కోసం. ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో, సీ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హీలియం. ఓకే, సో జనరల్గా హీలియం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కెమికల్ ఎలిమెంట్ అండ్ ఎ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, ఇనర్ట్ గ్యాస్. ఇట్ హ్యాస్ ద స్మాలెస్ట్ అటామిక్ రేడియస్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ and the second lowest atomic weight. It is lighter than air. These are the physical characteristics of helium. If you want to learn more about this, just check the applications of helium. Okay, అంటే ఏం యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది తెలుసుకోండి. థ్యాంక్ యూ.